వెల్కమ్ టు కానుక టీవీ. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి స్టేట్ వాటా కింద 12,000 ఇస్తానని మర్చిపోయారు. ఆటో వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. ఆటో వాళ్ళు జూబ్లీహిల్స్ 420 మాటలతో రేవంత్ రెడ్డి మాటలతో అధికారంలోకి వచ్చారు. గతంలో నెంబర్ 1గా ఉండేది, ఇప్పుడు 10వ స్థానంలోకి జారిపోయింది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడిస్తే నీ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మల్లన్నారెడ్డి ఆటో వాళ్ళు తీవ్రంగా బాధలో ఉన్నారు. అన్ని వర్గాలు పరేషాన్లో ఉన్నారు. అభివృద్ధి లేదు. చెప్పిన మాటలు ఒకటి నెరవేరలేదు. 2014 ముందు పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 3 ఏళ్ళు ఈ బాధలు తప్పవని అందరూ అనుకుంటున్నారు. పరిపాలన చేయలేకపోతున్నారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిపిస్తారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్కి బుద్ధి చెప్తే కాంగ్రెస్లో మార్పు వస్తుంది. జూబ్లీహిల్స్లో మాగంటి ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది. నిబద్ధతతో పనిచేసిన నాయకుడు మాగంటి గోపీనాథ్. జూబ్లీహిల్స్లో బుద్ధి చెప్తే రాష్ట్రం మొత్తం పాలన సరి అవుతుంది. మంచి దినాలు వస్తాయి. 2 ఏళ్ళు లోపే పట్టుకుంది, తిప్పలే పడుతుంది. తప్పకుండా మన కేసీఆర్ వచ్చినాక మంచిగా ఆదుకుంటున్నారు. అన్ని రకాలు ఇప్పుడు 160 మంది చచ్చిపోతే వాళ్ళే విజయోత్సవాలు చేసుకుంటారు. అంటే వీళ్ళు డ్రైవర్లు చచ్చిపోతే విజయోత్సవాలు చేసుకుంటారు. వాళ్ళు ఇంత అన్యాయం ఉంటుందని ఇక్కడ మరి శవాల మీద ప్రయాణం ఏర్పడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంత దుర్మార్గం. ఇంతమంది చచ్చిపోతే ఒక పక్కనేమో హాస్టల్ పిల్లలు, ఒక పక్క ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు. ఇంతమంది చచ్చిపోతున్నా ఇదే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే 2 సంవత్సరాలు విజయోత్సవాలు చేసుకుంటారట. ఇప్పుడు పక్కన రాష్ట్రం చంద్రబాబు నాయుడు ఇప్పుడు 15,000 ఇచ్చినాడు. మరి అన్నమాడు వాళ్ళు ఇచ్చుకున్నారు. పక్క గవర్నమెంట్ ఇచ్చింది. మరి వీళ్ళకి ఏం రోగం వచ్చింది? వీళ్ళ మనం ముందు వచ్చాడు అది ఇస్తా ఇది ఇస్తా ఒకటే చెప్పారు కదా. మళ్ళీ అన్ని మా మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు. అప్పుడే చేసింది. ఇంత దుర్మార్గం. మంచి దినాలు వస్తాయి. మీడియా మిత్రులకు నమస్కారం. పెద్దలు అందరు కూడా, మా అన్నలు తమ్ముళ్ళు అందరు కూడా ఉన్నారు. అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఆటోల కోసం, వాళ్ళ బాధల కోసం మేము ఆటోలలో తిరిగినాం. మేమందరం కూడా నాయకులం, ప్రజానాయకులం. పోతే వాళ్ళది ఒక్క బాధ కాదు, వాళ్ళు చెప్తుంటే మాకే బాధ అనిపించింది, దుఃఖం అనిపించింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు రోజుకు 1,500 2,000 రూపాయలు వస్తుండే. ఇప్పుడు 400-500 కూడా వస్తలేవు. అవి కూడా వచ్చినాడే వస్తున్నాయి. ఎంత బాధపడుతున్నారంటే ఇవాళ 1,600 మంది ఇంచుమించు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మాకు సిటీలో మేము ఊర్లకి వెళ్ళి వచ్చినాం. మా ఆటో ఆయన పాలమూరు, ఆయన పరశురామ్ మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చాడు. 25 సంవత్సరాలు ఆయన ఆటో కొనుక్కొని నడిపిస్తుండు. మొదలు 3 ఏళ్ళ ముందు మంచిగా నడుస్తుంది. ఇప్పుడు 2 ఏళ్ళ 3 నెలల సంది అసలు పైసలే వస్తలేవు. 400-500 వస్తున్నాయి, వచ్చినాడే వస్తున్నాయి. ఇంటి కిరాయి కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టాలి, తినాలి. అప్పుల బాధ భరించలేక మేము ఆత్మహత్య. మాకేముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు 1,200 ఇస్తున్నారు. ఇస్తే అయిపో కదా. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇన్సూరెన్స్ కట్టు, ఎవరైనా చనిపోయినా 5 లక్షల రూపాయలు వచ్చు. ఆ ఇన్సూరెన్స్ కూడా రెన్యువల్ చేస్తలేదు. ఏది అయితే లేదు, మాకు ఇబ్బందికరం ఉంది. పక్క రాష్ట్రంలో 1,500 ఇస్తున్నారు. 6 నెలల మనకంటే 6 నెలల తర్వాత వచ్చి కూడా మనకి కూడా అతి లేదు గతి లేదని ఇబ్బంది పడుతుంది. వాళ్ళ బాధ భరించి వాళ్ళదే కాదు, నువ్వు ప్రతి ఒక్కరిని ఎవరిని అటకాయించినా బాధనే ఉంది. ఓ దుకాణదారుని అటకాయించినా, ఒక బట్టల దుకాణాలను అటకాయించినా, ఒక హోటల్ని అటకాయించినా, ఎవరిని చూడు బాధలనే ఉన్నారు. 2 ఏళ్ల సంది బాధలే బాధలు. ఎందుకంటే వ్యాపారాలు లేవు, బిజినెస్లు లేవు, ఎక్కడ కూడా ఏమీ కనిపిస్తలేదు. అంత అయోమయంలో కన్ఫ్యూజ్లో ఉన్నారు, అంత పరేషాన్లో ఉన్నారు, అంత పరేషాన్. కాబట్టి అందరూ కూడా ప్రజలు అక్కడ ఊర్లలో పోతే పోయి వాళ్ళని సుఖంగా ఉన్నారా? లేరు. ఇప్పుడు సిటీకి వస్తే మేమంతా సిటీ మిమ్మల్ని అందరం గెలిచినాం, కానీ ఒక్క రూపాయి ఇస్తాడు. ఒక కాంగ్రెస్ వచ్చేసింది, ఒక డెవలప్మెంట్ ఏం లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీహిల్స్లో, మా గోపాల్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ జిహెచ్ఎంసీలో ప్రతి ఒక్కరికి ఫ్రీ వాటర్. ఇప్పుడేమో ఆ వాటర్ కూడా బిల్లు వస్తుంది, కరెంటుకు బిల్లు వస్తుంది. చెప్పిన మాటలు ఏమి ఇంప్లిమెంట్ లేవు, ఏమి కరెక్ట్ జరుగుతుంది. వాటర్ కూడా వస్తలే, వచ్చిన దానికి కూడా బిల్లు వస్తుంది. మరి అంత ఇబ్బందికరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికరం. ఇప్పుడు మళ్ళీ కరెంటు కూడా పోతూ ఉంది, ఇన్వర్టర్లు మళ్ళీ వస్తున్నాయి, జనరేటర్లు మళ్ళీ వస్తున్నాయి. అన్నీ పాత 2014 కంటే ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రివైజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ వచ్చిందంటే రివైజ్ అవుతున్నట్టు. అందుకే ప్రజలు చాలా బాధగా ఉన్నారు.
ప్రజలు తప్పకుండా ఈ ఎలక్షన్ల జూబ్లీస్లా, ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు భరించాలి ఇంకా బాధలు, ఇంకా పోలే.